నేను డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్ అండి, చీఫ్ కార్డియాలజిస్టు డెల్టా హాస్పిటల్ రాజమండ్రి. ఈ రోజున మనం ఈ కార్యక్రమంలో కొన్ని గుండె జబ్బుకు సంబంధించిన కామన్ లక్షణాల గురించి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిద్దామండి. జనరల్గా గుండె జబ్బుల్లో మనకి రకరకాల సిమ్టమ్స్ అంటే లక్షణాలతో పేషెంట్లు వస్తూ ఉంటారు. వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఛాతీ నొప్పి. ఈ టైప్ కంప్లైంట్ మనం రోజు వింటూనే ఉంటాం, ఛాతీ నొప్పి ఉందని. ఈ ఛాతీ నొప్పి అనేది గుండె జబ్బుల్లో ప్రధాన లక్షణంగా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ మనకి ఓపీలో రాగానే చెప్తూ ఉంటారు, డాక్టర్ మాకు ఛాతీ నొప్పిగా ఉందని. ఒకసారి పేషెంట్ ఛాతీ నొప్పి అన్నప్పుడు దాని యొక్క లక్షణాలు మనం క్షుణ్ణంగా పరిశీలించి అది కార్డియాక్ పెయినా లేదంటే నాన్ కార్డియాక్ పెయినా డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో మెయిన్గా ఏంటంటే ఛాతీ నొప్పి యొక్క పొజిషన్ చూసుకోవాలి. చాలాసార్లు మనకి ఏ రకంగా అపోహ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తేనే మనకి గుండె నొప్పి, సెంటర్లో కానీ రైట్ సైడ్ వస్తే గ్యాస్ నొప్పి అనే ఒక రకమైన అపోహ ఉంది. బట్ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. చాలాసార్లు గుండె నొప్పి అనేది సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో వస్తూ ఉంటుందండి. మోర్ దాన్ 50% లైక్ 60% పేషెంట్స్ దాకా సెంటర్ ఆఫ్ ది చెస్ట్లోని చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది తక్కువ పర్సంటేజ్లో లైక్ 30% పీపుల్లో మాత్రం లెఫ్ట్ సైడ్ రావచ్చు, మిగతా 10%లో రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్లో రావచ్చు, కడుపులో పైభాగంలో రావచ్చు, మెడ ప్రాంతంలో కానీ భుజాల్లో కానీ చేతుల్లో కానీ రావచ్చు. కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తేనే చెస్ట్ పెయిన్ అనుకుని మనం అసలు చేసినట్టయితే ఈ పరిస్థితి మనకు ఇబ్బందికరంగా తయారవుతుంది. సో ఏ రకమైన చెస్ట్ పెయిన్ వచ్చినా దాన్ని పూర్తిగా మనం అనలైజ్ చేసుకుని దాని లొకేషన్ బట్టి దాని యొక్క నేచర్ని బట్టి కూడా డిసైడ్ చేస్తూ ఉంటాం. చెస్ట్ పెయిన్ ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే దాని యొక్క ఎగ్జర్షన్తో దాని రిలేషన్షిప్. ఏ రకమైన డిస్కంఫర్ట్ అయినా సరే ఎగ్జర్షన్తో రిలేషన్ ఉన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది మోస్ట్లీ కార్డియాక్ పెయిన్. సో సపోజ్ నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ పెయిన్ వస్తే పెయిన్ లొకేషన్ ఎక్కడున్నా సరే, రైట్ కానీ లెఫ్ట్ కానీ సెంటర్ కానీ మెడలో కానీ చేతిలో కానీ ఎక్కడున్నా మనకి ఎగ్జర్షన్తో పెయిన్ వస్తుందంటే అది 99% కార్డియాక్ పెయిన్ కింద మనం భావించవలసి ఉంటుంది. రెండవది మనకి దాని యొక్క రేడియేషన్. ఒకసారి ఈ పెయిన్ ఛాతీలోంచి చేతిలో ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ భుజాల్లో కానీ వెళ్ళొచ్చండి. కొంతమందిలో మనకి మెడ భాగంలో కానీ దవడల్లో కూడా వెళ్ళొచ్చు. రేర్గా మనం ఇంకో రకంగా ఒకసారి ప్యూర్గా హెడేకే చూస్తూ ఉంటాం. ఈ పేషెంట్ నడుస్తున్నప్పుడు హెడేక్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు బీపీలో బ్రెయిన్ ప్రాబ్లంలో అనుకుంటాం. బట్ 2-3 సందర్భాల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఈ హెడేక్, నడకలో వచ్చే హెడేక్ కార్డియాక్ ప్రాబ్లంగా తర్వాత టెస్ట్లో గుర్తించడం జరిగిందండి. రెండోదేమో టైప్ ఆఫ్ ది పెయిన్ క్యారెక్టర్. ఆ పెయిన్ యొక్క లక్షణం ఎలా ఉంది. చాలాసార్లు పేషెంట్స్ గుండె పీకినట్టు అయింది డాక్టర్ గారు, లేదా గుండె నొక్కినట్టు పిండినట్టు అయిందండి, లేదా ఎవరో ఒక తాడు పెట్టి ఛాతీని బలంగా లాగిపెట్టి కట్టినట్టుగా ఫీల్ అయ్యామని చెప్తూ ఉంటారు. అది కూడా గుండె నొప్పి చాలా ఇంపార్టెంట్ లక్షణం. ఈ రకమైన డిస్క్రిప్షన్ ఏది చెప్పినా కూడా. నెక్స్ట్ ఇంకొకసారి పేషెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మనం జాగ్రత్తగా అది అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇది అసోసియేటెడ్ ఫీచర్స్ లైక్ సపోజ్ సమ్ పేషెంట్స్ పెయిన్ వచ్చినప్పుడు స్వెట్టింగ్ రావడం, లేదా నాకు వామిటింగ్ ఫీలింగ్ కానీ మోషన్ పాస్ చేయాలనుకోవడం, అటువంటి ఫీలింగ్స్ చెప్తూ ఉంటారు. అవి కూడా చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. సో కాబట్టి ఇవన్నీ క్యారెక్టర్స్ని మనం కూలంకుషంగా బేరే చేసుకుని పెయిన్ యొక్క లొకేషను, పెయిన్ యొక్క రేడియేషను, పెయిన్ ఒక ఎగ్జర్షన్తో దాని అసోసియేషన్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకి హార్ట్ పెయిన్కి నాట్ కార్డియాక్ పెయిన్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్. ఈ హార్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ చాలాసార్లు దగ్గరగా ఉంటాయండి. మనం రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం కూడా ఒకసారి డిఫికల్టీ. సో జనరల్గా ఏంటంటే భోజనం తినే ముందు కానీ భోజనం తిన్నాక పెయిన్ కంప్లైంట్ చేసి సెంటర్ ఆఫ్ ది చెస్ట్ అంటే ఒకసారి గ్యాస్ట్రిక్ పెయిన్ అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది తిన్నాక నడవగానే వస్తుందని చెప్తారు. భోజనం చేసిన తర్వాత నడకలో పెయిన్ వచ్చిందంటే అగైన్ మళ్ళీ హార్ట్ పెయిన్ కింద తీసుకోవాలి. సో ఈ రకంగా దాన్ని మనం అనలైజ్ చేయవలసి ఉంటుంది. రెండోది ఆయాసం కూడా హార్ట్ కంప్లైంట్స్లో ఒక ఇంపార్టెంట్ లక్షణమేనండి. ఆయాసం అనేది ఒకసారి కొంతమంది పేషెంట్స్లో ఈ హార్ట్ అటాక్లో చెస్ట్ పెయిన్ కూడా ఆయాసం రూపేణా రావచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో టిపికల్గా మనకి పెయిన్ కాకుండా ఆయాసంలో రావచ్చు. ఒకసారి ఆయాసం అనేది హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణం కావచ్చు. సపోజ్ గుండె యొక్క కండరం బలహీనపడి
గుండె ఎన్లార్జ్మెంట్ కానీ దాని యొక్క పంపింగ్ ఫెయిల్యూర్ ఏర్పడినప్పుడు ఈ ఆయాసం కింద రావచ్చు. అది కూడా ఒక ఇంపార్టెంట్ లక్షణమే. రెండోది గుండె దడ కూడా ఒక కామన్ సిమ్టమే మన హార్ట్ యొక్క కండిషన్లో. ఈ హార్ట్ బీటింగ్ యొక్క హెచ్చు తగ్గుల్లో ఉన్నప్పుడు కూడా హార్ట్ బీటింగ్ చాలా స్పీడ్గా ఉన్నా లేకపోతే హార్ట్ బీటింగ్ స్లో అయినా కూడా పేషెంట్స్ గుండె దడ వస్తూ ఉంటుంది. ఒకసారి మనకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె యొక్క కండరం వీక్ అయినప్పుడు కూడా గుండె దడ కింద మనకి రావచ్చింది. ఒకసారి స్పృహ కోల్పోవడం, ఒకసారి పేషెంట్ మనకి మిగతా లక్షణాలు ఏముందో స్పృహ కోల్పోయి తీసుకొస్తూ ఉంటుంది. ఒకసారి హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కానీ హార్ట్ అటాక్ వల్ల బీపీ యొక్క ఫ్లక్చువేషన్ ఏర్పడినప్పుడు కూడా మనిషి స్పృహ కోల్పోవచ్చింది. కొంతమంది పేషెంట్స్ కళ్ళు తిరగడం అనే సిమ్టమ్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకసారి ఇందాక అనుకున్నట్టుగానే హార్ట్ బీటింగ్ ఏమైనా హెచ్చుతగ్గులు వచ్చినా లేదా బీపీ యొక్క ఫ్లక్చువేషన్లో కూడా పేషెంట్కి ఒకసారి కళ్ళు తిరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ మనకి హార్ట్ డిసీజ్ యొక్క లక్షణాలు. ఒకటి ఛాతీ నొప్పి, ఆయాసం, మూడోదేమో మనకి ఈ స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరగడం, గుండె దడ. సో ఇవన్నీ కూడా మనకి కామన్గా మనం రోజు చూసే సిమ్టమ్స్లో కొన్ని లక్షణాలండి. థ్యాంక్ యూ.